క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మీతో మాట్లాడడానికి దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు మళ్ళా తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని ఎదురు చూస్తున్నాడని పేతురు భక్తుడు ఎప్పుడో మనకి సెలవిచ్చారు. దాని పేరు గర్జించు సింహం. అంచేత ఆ గర్జించు సింహాన్ని ఎదుర్కోవాలంటే దేవునికి సాధ్యం, మనుషులకి సాధ్యం కాదు. దేవుని సహాయంతో దేన్నైనా చేయగలం. వాస్తవానికి మనం దేవుని దృష్టిలో చిన్నపిల్లలం, పసివాళ్ళం, అందుకు మనకు అసాధ్యం. దేవుడు మనకు తోడుంటే మనం దాన్ని జయించగలుగుతాం. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మన చిన్నపిల్లలు మనకు కూడా ఉన్నప్పుడు దారిపడిన కుక్కలు మురిగిన ఏమైనా వాళ్ళకి భయమేదు. మన చేయి పట్టుకున్నప్పుడు, వాళ్ళు ఒంటరిగా వెళ్ళేటప్పుడు కుక్క బొమ్మన్నా వీళ్ళు భయపడిపోయి ఏడుస్తారు. ఎందుకు అంటే వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి. మనమైతే కుక్కనే చీచీ అంటాం, లేదా కర్రతో కొడతాం, రాయితో కొడతాం, ఎక్కువ మురుగుతుంటాయి. అది వెంటనే పోతుంది. సాతాను లక్షణం కూడా అదే. నువ్వు చిన్న బిడ్డగా ఒంటరిగా దేవుని లేకుండా ఉన్నప్పుడు నీ జీవితంతో ఆడుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం మొదలు పెడతావో, దేవునితో అంటిపెట్టుకుని ఉంటావో, ఆ రోజున నీ జీవితం అద్భుతంగా బలమైనటువంటి లోకానికే ఒక జయం కలిగే సాధనంగా ఉంటావు అని నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దావీదు గారు సౌలు రాజు దగ్గరికి మరి గొలియాతును చంపుతాననే వార్త విని గొలియాతును చంపగలిగిన సామర్థ్యం కలిగిన యోధుడు అన్నవారు అక్కడ ఎవ్వరూ లేక, కనీసం రాజుగారితో సహా రాజుగారు కూడా భయపడిపోయాడంట. గొలియాతును చంపడానికి చాటింపు వేసాడట. అతనికి ఎంత భయం ఉంటే అలా చేస్తాడు. ఎవరైనా గొలియాతును చంపే వాళ్ళు ఉంటే వాళ్ళకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, రాజ్యాల్ని ఇస్తాను అని, వాళ్ళ కోరికలు నెరవేరుస్తానని ఎంతో ఉదారంగా అక్కడ ప్రకటన చేసినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే మరి అందరూ భయపడిపోతే ఈ దావీదు రాజు గారికి అయితే ఏ భయం లేదు. ఎందుకు అంటే ఆయన గొర్రెలు కాచుకుంటూ కూడా దేవునితో చేసిన సహవాసాన్ని బట్టి ఆయనకు గొప్ప ధైర్యం, గొప్ప పవర్ ఆయనలో ఉంది. ఆయన గొర్రెలు కాచుకుంటూ దేవునితో పాటలు పాడుకుంటూ కొత్త కొత్త కీర్తనలు రచించుకుంటూ తన సహవాసంలో ఒక గొప్ప అనుభవాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఆయనకు అంత ధైర్యం. ఆ గొలియాతును చంపగలను అనే ఎంత గొప్ప ధైర్యం ఉందో ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం చూసినట్లయితే దావీదు గొలియాతును చంపక మునిపే సమూయేలు గారి చేత దేవుడు అభిషేకించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు అభిషేకించాడు సమూయేలు గారి ద్వారా. మరి కొమ్ములో తైలాన్ని పోయించి తీసుకెళ్ళి, ఆ విధానం మనకు తెలుసు. ఆయనకున్నటువంటి
యెషయా కుమారులందరిలో కడసరివాడు, చాలా చాలా లెక్కలేనివాడు, లెక్కింపలేనివాడు. అలాంటి దావీదును మరి దేవుడు ఎంచుకున్నాడు అంటే దావీదు దేవునితో చేసిన సహవాసాన్ని బట్టి వరం ఇచ్చాడు. అక్కడ దేవుడు రాజుగా అభిషేకించే వరం. ప్రియులారా, వరం అయితే ఎప్పుడో ఇచ్చేసాడు ఆయన. వరం అయితే ఎప్పుడో ఇచ్చేసాడు, అభిషేకం అయితే ఇచ్చేసాడు దేవుడు. కానీ రాజు చేయడానికి చాలా కాలం పట్టింది. మనందరికీ తెలుసు ఈ విషయం. ఆయన రాజుగా చేయడానికి చాలా కాలం పట్టింది. అయినా సరే దేవుని వదలలేదు. ఆయన జీవపడమ్మ కోరుకోలేదు. కాబట్టి నాకేంటి అభిషేకమైనా నేను ఇంకా రాజును అవ్వట్లేదు అనే తలంపు లేదు. తనకి దేవునితో సహవాసమే రాజు అయ్యేదానికంటే ఎక్కువ ఇష్టం ఆయనకి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న రాజు అయినా పేదైనా దేవుని మీద ఆధారపడినప్పుడు క్షేమం. ఎవరికి తెలియదు ఈ మర్మం? అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యుద్ధంలో ఉన్న వాళ్ళ సహోదరులకి తండ్రి యెషయా మరి గోధుమలు, రొట్టెలు అవన్నీ కూడా కొంచెం ఆహారం వాళ్ళకి పంపించడానికి తమ్ముడికి చిన్నవాడికి ఇచ్చి పంపిస్తే ఆ గొర్రెలు ఒకళ్ళకి అప్పగించి మరి వెళ్ళి ఆ అన్నదమ్ములకి భోజనం పట్టుకెళ్తే వాళ్ళు గేలి చేస్తారట. ఏంటి నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావా అని అపహసిస్తారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈలోగా గొలియాతు సంగతి విని చాలా టెంప్ట్ అవుతాడు, చాలా పవర్ తెచ్చుకుంటాడు. ఏంటి సున్నతి లేని ఫిలిష్తీయుని చంపడానికి సున్నతి కలిగిన దేవుని జనాంగం భయపడుతుంది ఏంటనే రోషం, పంతం, పౌరుషం వచ్చింది. ఎస్, దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా అంత ధైర్యం ఉంటుంది సాతాను మీద పోరాడడానికి దేవుని పిల్లలకి మంచి ధైర్యం ఉంటుంది. ఆ రోజు మరి ఆ నోట ఈ నోట విని ఒక కుర్రవాడు గొలియాతుని చంపడానికి ముందుకొచ్చాడంటే పిలిపిస్తాడు సౌలు. పిలిపించి చూసిన తర్వాత, నువ్వు బాలుడు అయ్యా, అతడు బాల్యం నుంచి విలువిద్యలు నేర్చుకున్నవాడు, నువ్వు ఏం చేయలేవు అనే ఆ మాట రాజుగారు ఆ బాలుడిని చూసి అంటాడండి. అంటున్నప్పుడు ఆ బాలుడి నోట అంటే వచ్చిన మాట ఏంటో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34 నుంచి చదువుతున్నాను, వినండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవగల దేవుని సైన్యములను తిరస్కరించి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత ధైర్యంగా చెప్పాడండి ఆయన. గొర్రెలు కాస్తున్నప్పుడు సింహాన్ని ఎలుగుబంటిని చీల్చేశాడట. ఎలాగొచ్చింది పవర్ అంటే కనెక్షన్ విత్ గాడ్, దేవునితో ఉన్న సంబంధం. అక్కడ ఆయన పోరాడలేడు, బాలుడు. ఆ సింహం ఒక్క పంజాతో కొట్టినట్లయితే అతను పడిపోతాడు. ఆయనలో ఉన్న దైవం, దేవుని శక్తి ఆ సింహాన్ని చీల్చింది. ఈరోజు పేతురు భక్తుడు చెప్పాడు, గర్జించు సింహం. ఆ గర్జించు సింహం
నీ జీవితంతో ఆడుకుంటుంది, నీ సంసారంతో ఆడుకుంటుంది, నీ బ్రతుకుతో ఆడుకుంటుంది, నీ భవిష్యత్తుతో ఆడుకుంటుంది. నీ ఉద్యోగం సంపాదిస్తావు, నీకు జీతం రాకుండా చేస్తుంది. వచ్చిన జీతం అంతా కూడా అప్పులోలు కాసుకుని ఉంటే దాక్కునే వాళ్ళుగా ఉంటుంది, చేస్తుంది నిన్ను. అప్పులోలకు భయపడి జీతం అందుకోకుండా కొంతమంది 3 రోజుల దాకా సెలవులు పెట్టేసి జీతాల రోజున, పాత రోజుల్లో అలాగుండేవారు, దాక్కునేవారు. అప్పులోలు రారు అనుకున్నప్పుడు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయ్యి జీతం తీసుకొని అప్పుడు అయిపోయినాయి డబ్బులు అని చెప్పేవారు. అంత భయంకరమైన స్థితి వాళ్ళకి ఎందుకు కలిగిందంటే దేవునితో వాళ్ళ కనెక్షన్ లేక. అలాగే ప్రతి విషయంలో కూడా కుటుంబానికి దూరంగా ఉంటూ త్రాగుడు, జూదం, వ్యభిచారం, దొంగతనం, అన్ని రకాల అబద్ధాలు, మోసాలు, దగాలు, ఇన్ని చెప్పక్కర్లేదండి. ఇవన్నీ కూడా సాతాను పన్నాగాలు. ఆ సాతాను పన్నాగాలు ఎదుర్కోవాలంటే దేవుడు నీతో ఉండాలా, దేవుని వాక్యం నీతో ఉండాలా. దేవుని వాక్యం నీలో ఉంటే దాన్ని జయిస్తావు. యేసుక్రీస్తు మనకు నేర్పింది అదే. శరీరాశ, నేత్రాశ, జీవపడంబంతో ఆ సాతాను మన జీవితంతో ఆడుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ 3ని ఎలా జయించాలో మనకి చేసి చూపించాడు. ఆయన చేసి చూపించాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని శరీరాశ చెప్తే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని శరీరాశని వెళ్ళగొట్టేశాడు. నేత్రాశ, ఈ లోకమంతా నాది, ఒక్క నమస్కారం చేస్తే నీకు ఇస్తాను. ఎంత భయంకరంగా సృష్టికర్తతో మాట్లాడిందో. నీ దేవుడేనా, యెహోవాకి తప్ప, నీ దేవుని తండ్రికి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయకూడదని వాక్యంలో ఉందని సాతాను గద్దించి పంపించాడు. దేవుని బిడ్డలారా, జీవపడంబం దేవాలయం నుంచి కిందకు దుమితే దూతలు నిన్ను పట్టుకుంటారని వాక్యంతో మాట్లాడుతుంది. 91వ కీర్తనలో ఉన్న మాట మాట్లాడుతుంది సాతాను. వాక్యంతో దేవుడు దాన్ని వెళ్ళగొట్టి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా ఆయన అపవాదును ఓడించాడో నువ్వు నేను అదే విధంగా వాక్యంతో సాతాను ఓడిస్తే దావీదు గారిలాగా ఆ గర్జన సింహాన్ని చీల్చి చెండాడి నీ బ్రతుకును మన బ్రతుకును హాయిగా నడిపించుకుంటాం. అలాంటి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లా చేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. తండ్రి గారు, మీ పాదాలకు వందనాలు. విత్తబడిన వాక్యం ఖచ్చితంగా ఫలించి బిడ్డలకు దీవెన కలుగు చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. త్రికదేవుడు మీకు మంచి చేయను గాక. ఆమేన్. ఈ లైవ్కి ఎడిట్ చేయడానికి ఉంటుందా? ఉండదు కదా.